అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 6. నీవు సమస్త క్రియలను చేయగలవు. యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం. యోబు యథార్థవర్తనుడును, న్యాయవంతుడు మరియు దేవునియందు భయభక్తులు కలిగినవాడు. అయినను దేవుడు అతని జీవితంలో గొప్ప శ్రమలను, దుఃఖమును అనుమతించెను. అకస్మాత్తుగా 24 గంటల సమయంలోనే అతని పిల్లలందరూ చనిపోయిరి. అతడు పశువులన్నిటినీ, గొర్రెలన్నిటినీ, ఒంటెలన్నిటినీ పోగొట్టుకొనెను. దీని పిమ్మట అతని శరీరమంతయు కురుపులతో కప్పబడి ఉండెను. అతని భార్య అతని భక్తిని బట్టి అతనిని పరిహసించెను. అతని స్నేహితులు తప్పుగా నిందించనారంభించిరి. ఇలాంటి ఘోర విపత్తులన్నిటి మధ్య ప్రభువు యోబుకు వాస్తవమైన వాడుగా అయ్యను. అటువంటి సమయంలో అతని శ్రమలు భరించలేనివిగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులను అనుమతించుచున్నాడని తన అసమర్థతను వెల్లడి చేయుచున్నాడు. అయితే దేవుడు యోబుకు ముఖాముఖిగా ప్రత్యక్షమైనప్పుడు తన ఎడల దేవునికి గల 3 అంతల సంకల్పమును కనుగొనెను. మొదటిగా ఆ సమయంలో యోబు కలిగి ఉన్న దానికంటే అత్యధికముగా అతనికి ఇవ్వవలనని దేవుడు కోరెను. అతడు తూర్పు దిక్కు జనులందరిలో ఐశ్వర్యవంతుడైనప్పటికీ అతడు కలిగి ఉన్న దానికి రెట్టింపు ఇవ్వవలనని దేవుడు కోరెను. రెండవదిగా అతని శ్రమల ద్వారా దేవుడు అతనికి నిజమైన జ్ఞానమును ఇవ్వవలనని కోరెను. అతని స్నేహితులు అతనిని బుద్ధిహీనుడని, తాము అతని కంటే జ్ఞానులమని ఎంచిరి. సర్వశక్తుడు వారి ఎదుట ప్రత్యక్షమైనప్పుడు యోబు మాత్రమే ఆయనను గుర్తించి ఆయనను ఆరాధించెను. కావున ప్రభువు యోబు మాత్రమే జ్ఞాని అనియు, వారందరూ బుద్ధిహీనులనియు రుజువు చేసెను. యోబును దేవుడు అంతకు మునుపు కంటే జ్ఞానం గలవానిగా చేసెను. మూడవదిగా దేవుడు యోబుకు ఎలాగూ ప్రార్థించవలనో నేర్పించగొరెను. ఇప్పటి వరకు అతడు తన కుటుంబం నిమిత్తమే ప్రార్థించెను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. ఇప్పుడైతే అతడు ఇతరుల కొరకు, అంతేకాకుండా తనను దూషించిన తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థించుటకు నేర్చుకున్నాను. యోబు గ్రంథం 42వ అధ్యాయము 8, 10 వచనములు. దేవుడు నీ జీవితంలో బాధాకరమైన పరిస్థితులను అనుమతించినప్పుడు నిరాశ చెందకము. ఆయన ఈ సంవత్సరంలో నిన్ను అత్యధికముగా ఆశీర్వదించవలననియు, 2 అంతల ఆశీర్వాదం నివ్వవలననియు కోరుచున్నాడు. ఆయన నీకు అధిక జ్ఞానమును అనుగ్రహించవలననియు, నిన్ను తనకు అత్యంత సమీపముగా తెచ్చుకునవలననియు, మరియు నీకు ప్రార్థించుట నేర్పవలననియు కోరుచున్నాడు. అంతమున యోబు దేవుని మనసును అర్థం చేసుకోవాలని ఆరంభించినప్పుడు అతడు, ప్రభువా, నీవు సమస్త క్రియలు చేయగలవు అని చెప్పగలిగాను. ప్రభువు మనలను అనేక శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళి అనేక దాచబడిన మర్మములు మనకు బయలుపరచును. తద్వారా అంతమున మనం కూడా సంపూర్ణముగా ఆయనను నమ్మి, ప్రభువా, నీవు సమస్త క్రియలు చేయగలవు అని చెప్పగలము. ప్రైజ్ ది లార్డ్.